మనశంకర వరప్రసాద్ గారు ట్యాగ్ లైన్ సంక్రాంతికి వస్తున్నారు. అనిల్ రావుపూడి గారి యొక్క అనదర్ సంక్రాంతి ఫిల్మ్. ముందుగా చిన్న రిక్వెస్ట్, నా వర్క్ కానీ నా మూవీ అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఇంకా మనశంకర వరప్రసాద్ ఈ సినిమా నాకు నచ్చిందా లేదా నా ఒపీనియన్ ఏంటి అన్నది పక్కన పెట్టేస్తే ఈ సినిమాకి సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవ్వడానికి అన్ని రకాల ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన ఇంకో పెద్ద సినిమా రాజా సాబ్కి డిజాస్ట్రస్ టాక్ నడుస్తుంది. మిగతా 3 సినిమాల మీద అసలు బడ్జ్ కూడా లేదు. ఇప్పుడున్న టికెట్ రేట్లతో ఒక ఫ్యామిలీ 5 సినిమాలని చూడడం అసాధ్యం. వాళ్ళు ఏదో మ్యాక్సిమం 2 సినిమాలు మాత్రమే చూస్తారు. ఫ్యామిలీస్ కాబట్టి వల్గారిటీ ఉండకూడదు, వైలెన్స్ ఉండకూడదు, బూతు డైలాగులు ఉండకూడదు, ఫ్యామిలీ డ్రామా అయి ఉండాలి, కామెడీ బాగుండాలి, సినిమాలో పాటలు బాగుండాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ సినిమా ఒక పెద్ద హీరో సినిమా అయి ఉండాలి. ఈ అన్ని బాక్సెస్ని టిక్ చేసే ఏకైక సినిమా మనశంకర వరప్రసాద్ గారు సినిమా. కాబట్టి సందేహం లేకుండా ఈ సినిమానే సంక్రాంతి హిట్ అవుతుంది. బట్ ఈ సినిమాని క్రిటికల్గా అనలైజ్ చేస్తే అన్ని అనిల్ రావుపూడి సినిమాల్లో లాగానే యాజ్ యూజువల్గా ఈ సినిమా హైలీ ఓవర్ రేటెడ్ సినిమా అవుతుంది. మీకు ఎప్పుడైనా సరే ఒక సినిమాలో ఫస్ట్ హాఫ్ అంత బాలేకపోయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ అదిరిపోయింది అనుకోండి, సినిమా చాలా పెద్ద హిట్ అయిపోతుంది. అలా కాకుండా సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంత ఎక్సలెంట్గా ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ అంతంత మాత్రంగానే ఉందనుకోండి, సినిమా అనుకున్నంత స్థాయికి అయితే వెళ్ళదు. ఈ మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాకి కూడా అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ యాక్చువల్గా చెప్పాలంటే చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే నిజంగానే ఈ ఫస్ట్ హాఫ్ని అనిల్ రావుపూడియే తీశాడా అన్న డౌట్ వచ్చింది. అంత బాగుంది. కామెడీ బాగుంది, పాటలు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, ఎమోషన్ వర్క్ అవుతుంది. ఒక కంప్లీట్ ప్యాకేజ్లా అనిపించింది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సినిమా. అదే సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా చాలా బోరింగ్గా అయిపోతుంది. కథతో కాకుండా సొల్లుతో నడిపిస్తున్నారు అన్నది మనకు అర్థమైపోతుంది. సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారి క్యామియో దగ్గర నుంచి పాటలు, ఫైట్లు, కామెడీ, ఈవెన్ విలన్ పోర్షన్స్ కూడా చాలా బోరింగ్గా ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమా సెకండ్ హాఫ్కి చాలా మంచి స్కోప్ ఉంది, కానీ అనిల్ రావుపూడి దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఒక అల్లుడు, ఒక మామ ఒకరి మీద ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఒకరిని ఒకరు కిందకి లాగేసుకునే ఆ పామునిచ్చిన గేము చాలా రసవత్తరంగా సాగుతును. ఒక అల్లుడా మజాక, అబ్బాయి గారు, ఘరానా మొగుడు, ఈ సినిమాల్లో సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది? సై అంటే సై అన్నట్టు దెబ్బగా ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఆ మామ అల్లుల మధ్య వచ్చే ఆ ఛాలెంజింగ్ సన్నివేశాలు అసలు పసలేనట్టు, రసవత్తరం లేనట్టు ఉన్నాయి. అలాగే విడిపోయిన భార్యాభర్తల మధ్య ఉండే ఆ ప్రేమను కానీ, లేదా భర్త భార్యని ఏడిపిస్తూ చిలిపిగా చేసే ఆ చమత్కారాల్ని ఇంకా బాగా తీయొచ్చు, కానీ అస్సలు బాగా తీయలేదు. అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందంటే సెకండ్ హాఫ్లో రైటింగ్లో సొల్లు ఎక్కువైపోయింది. ఈ సినిమాకి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అనిల్ రావుపూడియే. వెన్ ఇట్ కమ్స్ టు ద కామెడీ, అనిల్ రావుపూడి ఇస్ ద బెస్ట్ రైటర్. ఫన్నీ సిచ్యువేషన్స్, కామెడీ సీక్వెన్స్లు, కామెడీ క్యారెక్టర్లు, మాడ్యులేషను, బాడీ లాంగ్వేజ్, స్లాంగ్, ఇలాంటివి ది బెస్ట్ రాయగలడు అనిల్ రావుపూడి యాజ్ ఏ రైటర్గా. హుక్ లైన్స్ కూడా చాలా బాగా రాస్తాడు అనిల్ రావుపూడి. ఈ సినిమాలోకి వచ్చేసరికి మధుపానం, మహానందం, మహాధైర్యం, ధనాధన్, ఈ డైలాగు హుక్ లైను చాలా బాగా వర్క్ అయింది సినిమాలో. ఇలాంటివి చాలా బాగా రాయగలడు. బట్ యాజ్ ఏ డైరెక్టర్గా తను రాసుకున్న కామెడీ రైటింగ్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే యాజ్ ఏ కామెడీ రైటర్గా అనిల్ రావుపూడి ఎంత స్ట్రాంగో యాజ్ ఏ డైరెక్టర్గా అంత వీక్. ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కామెడీ క్రింజ్గాను, ల్యాగ్ అయిపోయినట్టు, బోరింగ్గా అనిపిస్తుంది. బట్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఈ సినిమాలో చాలా జాగ్రత్త పడ్డాడు అనిల్ రావుపూడి, కామెడీ క్రింజ్ అవ్వకూడదని. అక్కడ కొంచెం సక్సెస్ కూడా అయ్యాడు. ఇంకా ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ చిరంజీవి గారు. 70 సంవత్సరాల వయసులో కూడా బాడీ ఫిట్నెస్ని బాగా మెయింటైన్ చేస్తూ అంత ఎనర్జెటిక్గా నటించే ప్రయత్నం చేయడం చాలా అభినందనీయం. చిరంజీవి గారు చాలా లైవ్లీగా ఉన్నారు స్క్రీన్ మీద. ఏదో ఒక డూబును చూస్తున్నామన్న ఫీలింగ్ ఏమాత్రం రాలేదు. డ్యాన్సులు చేశారు, ఫైట్లు చేశారు, కామెడీ చేశారు, ఎమోషన్ చేశారు. అవి వర్క్ అయ్యాయా లేదా అన్నది వేరే విషయం, కానీ ఇప్పటికీ కూడా అంతే ప్యాషన్తో ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశారు. దానికి హ్యాట్స్ ఆఫ్ టు ద చిరంజీవి గారు. అలాగే డబ్బింగ్, చిరంజీవి గారు డబ్బింగ్ చెప్తుంటే మాటలు వింటుంటే ప్రతి మాట కూడా స్పష్టంగా క్లియర్గా వినిపిస్తుంది. బట్ ఎంత కాదు అనుకున్నా సరే వయస్సు వల్ల వచ్చే బాడీ స్లోనెస్ అనేది చిరంజీవి గారిలో తెలిసిపోతుంది. డ్యాన్సులు చేస్తున్నప్పుడు ఆ గ్రేస్ లేదు, ఫైట్లు చేస్తున్నప్పుడు బాడీ మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంది. బట్ ఇవి పెద్ద ప్రాబ్లమేటిక్ ఏమి కాదు, అర్థం చేసుకునేవే. అండ్ మిగతా ఆర్టిస్టులు పెద్ద పర్ఫార్మెన్స్ ఏమీ చెయ్యలేదు,
చెయ్యలేరు కూడా. ఎందుకంటే బోయపాటి శ్రీని గారు, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లు ఆర్టిస్టులకి సందర్భం చెప్పి మీరైతే ఎలా యాక్ట్ చేస్తారో అలా యాక్ట్ చేయండి అని చెప్పరు. వీళ్ళే యాక్ట్ చేసి చూపించి యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేయమంటారు. దానితో ప్రతి యాక్టర్లో కూడా మనకి డైరెక్టరే కనిపిస్తాడు. వీళ్ళు విజనరీ డైరెక్టర్స్ కాకపోవడం వల్ల ఇమేజ్ మీద కానీ, ఇమేజ్ క్వాలిటీ మీద కానీ, టెక్నికాలిటీస్ మీద కానీ వీళ్ళకి సరైన గ్రిప్ ఉండదు. అందుకే వీళ్ళ సినిమాల్లో టెక్నికాలిటీస్ సీరియల్కి ఎక్కువ, సినిమాలకి తక్కువ లాగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నాయి. బట్ వీటన్నిటిలోనూ కూడా ఒక్క టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎక్సెప్షన్, అదే మ్యూజిక్ డిపార్ట్మెంట్. భీమ్స్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమాకి చాలా బాగా పనిచేశాడు. చిరంజీవి గారి తర్వాత ఈ సినిమాకి నెక్స్ట్ పెద్ద హైలైట్ భీమ్స్ మ్యూజిక్కే. ఇంకా ఈ సినిమాలో ఉన్న అతిపెద్ద మైనస్లు ఏమిటంటే వెంకటేష్ గారి యొక్క క్యామియో అస్సలు వర్క్ అవ్వలేదు. చాలా బోరింగ్గా ఉంది ఆ పోర్షన్ అంతా. అలాగే డ్రెస్సింగ్ స్టైల్ వల్ల, ఫ్రేములు పెట్టిన విధానం వల్ల, పక్కన ఉండే ఆర్టిస్టులు బాగా పొడుగ్గా ఉండడం వల్ల చిరంజీవి గారు ఈ సినిమాలో చాలా పొట్టిగా కనిపిస్తున్నారు. ఇంకా లాజిక్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక కానిస్టేబుల్ స్థాయి పర్సన్ ఎస్పీ స్థాయి ఆఫీసర్ని పోలీస్ స్టేషన్లో పొడిచి చంపేసి ఏమీ లేనట్టుగా ఎవడి మీద పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదొక్కటి చాలు ఈ సినిమాలో లాజిక్స్ ఎంత బ్యాడ్గా ఉన్నాయో చెప్పడానికి, వరస్ట్. అలాగే హీరో ఇంట్రడక్షన్లో ఆయన్ని పొగుడుతూ కొన్ని ఆయన యొక్క క్వాలిఫికేషన్స్ చెప్తారు. అవి ఏంటంటే ఎన్ఐఏ ఆఫీసరు, రా ఏజెంటు, ఇంటెలిజెన్స్ చీఫ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, అన్నీ ఆయనే. ఎలా రాస్తారు రావుపూడి గారు ఇలాగ మీరు బ్రెయిన్లెస్గా? అలాగే సినిమా లుక్ రిచ్గా ఉంటుంది. చాలా భాగం సినిమాని రియల్ లొకేషన్స్లోనే తీసినప్పటికీ కూడా సినిమా లుక్ చాలా రిచ్గా ఉండడం వల్ల రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఇంకా ఇది నెగిటివ్ కాదు కానీ యాదృచ్ఛికంగా చేశారా లేకపోతే కావాలనే చేశారా లేదా తెలియదు కానీ సినిమా ఫస్ట్ హాఫ్లో చిరంజీవి గారు కిరణ్ని తొక్కేస్తున్నారు అని చెప్పేసి 2 సార్లు అంటారు. కిరణ్ అంటే ఉదయ్ కిరణా సార్? ఏం లేదు, చిన్న డౌట్ అంతే. పైగా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు చిరంజీవి గారు పెద్ద కూతురే. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఇది ఫ్యామిలీ సినిమా కాబట్టి, సంక్రాంతికి వచ్చింది కాబట్టి, వేరే ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఈ సినిమా చూసేస్తే పెద్ద హిట్ అయిపోవచ్చు. కానీ ఫిలిం మేకింగ్ పరంగానో, సాటిస్ఫాక్షన్ పరంగానో, ఒక కంప్లీట్నెస్ పరంగానో చూసుకుంటే మాత్రం ఈ సినిమా ఏమాత్రం బాలేదు. దట్స్ ఇట్. జై హింద్.